సో మన బల్కంపేటలో ఉంది. బల్కంపేటలో అమ్మవారి పెళ్ళయింది, ఎల్లమ్మ లగ్గమైంది, దాని తెల్లారి ఊరేగింపు అయింది. ఏంది జోగినులందరూ బాగా తిడుతున్నారు గవర్నమెంట్ని, రేవంత్ రెడ్డిని. మీ పైన కూడా వాళ్ళు పోలీసులు జులుం చూపించారంట. ఏమైంది ఆ రోజు? గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నీకేమైనా మంచి జరిగిందా అన్న? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచా? అన్ని జరిగినాయా? నేనైతే జరిగినాయనే చెప్తా. మంచిగా అయిందన్నా? మంచిగా అయిందనే చెప్తా. మంచిగా అయింది మొన్న, మంచిగా అయింది. ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా ఏ అడ్డంకులు లేకుండే. ఇప్పుడైతే మంచిగానే అయింది అంట. ఎందుకు మంచిగా అయింది అంటే, రేపు పొద్దున ఈ మీడియా మీ దారాగా కోలుకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు చూసి నన్ను అరెస్ట్ చేయించిన, నన్ను కొట్టి చంపేసిన, నేనైతే రెడీగా ఉన్నదాన్ని. ఏమైందన్న ఆ రోజు? అమ్మవారు అంటే ఏందన్న, కళ్యాణం, లోక కళ్యాణం అమ్మవారు. ఆమె జోగినులతోని, స్తోత్రాలతోని, ఆమె పూజ పునస్కారాలు, వాళ్ళు ఒడి బియ్యం పోయడము, వాళ్ళు అక్కడ పసుపు కొమ్మ కట్టుకోవడము, మళ్ళీ తాతల నుంచి ఆనవాయితీగా వస్తున్న ఒక బల్కంపేట కళ్యాణం అంటే ఏంది? అన్ని దిక్కులు అవుతుంది అట్లనే. తెలంగాణ రాష్ట్రంలో అవుతుందా? మన దగ్గర ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో అవుతుందా? నాకు 6 సంవత్సరాల నుంచి గుర్తించి నేను అక్కడ పోతరాజం వేస్తా. యాదగిరి పెద్ద చారి ఉన్నాడు, మామ ఉన్నాడు, ఆయన మాకు గుర్తించి గోల్కొండ నుంచి తీసుకొచ్చి అక్కడ వ్రతం కూడా పోతరాజం వేపినాం. రూపాయి తీసుకోం మేము. వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమతోని ఆనందంగా ఇస్తాం. రథం లోపలికి వెళ్ళి, అమ్మవారు లోపలికి వెళ్ళి ఆడతయ్యేదాకా ఉండి వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అలాంటిది పోతరాజు వచ్చిందంటే ఒక చీటపురుగు వచ్చినట్టు నింబడే నెట్టేయడం అని. అరే సార్ మమ్మల్ని గుర్తించండి, మేము రథంకి వేస్తాము, మీరు కొత్తగా వచ్చిరేమో. కొత్త లేదు పాత లేదు అంటే బూత్ మాసలు దెంగేరా దెంగే అక్కడ. అరే తురే నేను బొమ్మాడిదినా హిందూ కాదా? హిందూ కదా? ఎస్ఐ హిందూ బొందో అన్న. ఎవరైతే నువ్వు డ్యూటీ పైన వచ్చినా నువ్వు డ్యూటీ చేయాలి. నీకు అర్థం కాకపోతే పైన అధికారిని అడుగు, లేకపోతే గుడి నెంబర్ని అడుగు. కానీ నీ సొంత నిర్ణయం నువ్వే తీసుకొని నువ్వే నా పైన యాక్టివిటీ చేస్తావా? నువ్వే నీ జులుం చూపిస్తావా? నీ మోతవారి అంటే నీ డ్యూటీ వచ్చి వాళ్ళ అదే డ్యూటీ ఇచ్చేవాడు. ఒక 10 నిమిషాలు పోతరాజం వేయి, నా బాధ ఏందో నీకు తెలుస్తుంది. అదే పోతరాజం ఇప్పి నువ్వు ఒకసారి బోనం ఎత్తుకొని చూడు, 2 అంతరాల బోనము నేను ఎత్తి మీద పెట్టుకొని చూపెట్టు. నువ్వు ఏ డిపార్ట్మెంట్ అయితే ఏంది ఆ నొప్పి అనేది నువ్వు చూడు ఒకసారి. బాధ పెట్టడం తప్పే కదా. ఒక జోగిని కట్టలు తీసుకొని కొట్టిరన్న. ఆమె ధర్నా చేస్తే, ఆమె ధర్నా చేయడం వల్ల ఎంతో మందికి ఆదరణ. ఆమె పెళ్ళైన తర్వాత రథం అంటే ఏందన్న, భరాతగా మన లెక్కల రథం ఊరేగింపు ముంగట బాజా భజంత్రీలు ఉంటాయి కదా అన్న, ఆటపాటలతోనే ఆమె ఆనందించుకుంటూ తీసుకెళ్తాం కదా. ఏమీ లేదన్న, సైలెంట్ గా పోతుంది. ఎట్లా పోతుంది అన్న? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అంగరంగ వైభవంగా చేసి ఈ సంవత్సరం ఒక గవర్నమెంట్ వస్తే ఇంకా అంగరంగ వైభవంగా చేయకుండా ఆకతాయిలు వచ్చిరు. గాంజా తాగేటోళ్ళకి చాకులు పట్టుకొని కొట్టుకునేటోళ్ళు, అసుంటోళ్ళకి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారు. మాసుంటోళ్ళకి ఓడున్నారు. మాసుంటోళ్ళకి పోలీసు వాళ్ళు కావాలా? అంటే మేము ఆటపాటలు ఆడుకొని నిజాయితీగా చేసుకునేటోళ్ళకి కూడా పోలీసు వాళ్ళు కావాలా? చెప్పు మళ్ళీ, అట్లా చెప్పు మళ్ళీ. వాళ్ళ జులుమేందన్న కొట్టడం. గుమ్మడికాయ సార్ ఈ చౌరస్తాలో 10 సంవత్సరం ఇక్కడ గావపడతాం, అక్కడ బాగుపడతాం అని చెప్పి అక్కడ గావపడుతుంటే గుమ్మడికాయ లేదు ఏది లేదని నువ్వుకేచుడే పట్టని నువ్వేం చేస్తావు చేసుకో, నిన్ను అది చేస్తా అని చెప్పి నా వీడియో తీయడం, నన్ను ఇబ్బంది గురి పెట్టడం. నా తమ్ముని కొట్టడానికి వస్తే తమ్ముని పక్క చెప్పేస్తే నా నడుముకు 2 కట్టెలు, ఆయన భారీ కట్టెలు లట్ కట్టతో కొట్టడం ఏందన్న. నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. 2 డేస్ నుంచి హాస్పిటల్లో ఉన్నా. అంటే ఎందుకు కొట్టడం? ధర్నా చేసినాము. ధర్నా చేస్తే మొత్తం అందరు నిండిపోవడము, రావడం వచ్చి ఒక 5-10 నిమిషాలు చూసి అందరిని లాఠీ చాటుతో ఇష్టం ఉన్నట్టు కొట్టి రథం ఏం చేసినావు? ఏం ఫైదా? నీ కడుపు నిండిందా? నీ కాలు నిండిందా? నీ ఆస్తి నిండిందా? మమ్మల్ని కొట్టడం వల్ల నీకేం ఫైదా? నా నోటితోనే తిడుతుండొచ్చు, నా మనసులకేం కలకల నీకు బరోబర్ తలుగుతుంది కదా. అట్లనే ఎంతమంది జోగులను వాళ్ళ గోసాని ఏడ్చిరన్న. వాళ్ళని కొట్టుడు నెత్తిలకి, కాళ్ళ ఈపులకి. ఒక కన్నతల్లి ఇప్పి బట్టిప్పి ఎర్రగా అయిపోయింది, కమిలిపోయింది అని చూస్తే ఆమె నోటితో నేర్వదన్న, గుండెతో బాధతో నేడుస్తుంది, కలకల పెడుతుంది. నా పిల్లగాన్ని ఓడగొట్టిండు దళిద్రుడు, మేమేం పాపం చేసినామని చెప్పి ఆమె ఏడిస్తే నీకేమైనా మంచిగా కదా? నీ ఇంట్లో కూడా కన్నతల్లి దెబ్బలు తూకుంటుందా? నా కన్నతల్లిని పక్క పెడతా అన్న. ఆ అమ్మవారు ఎల్లమ్మ తల్లి నా కన్న తల్లి కంటే ఎక్కువ అని చెప్పి నేను భావిస్తా. ఆ తల్లి బాధపడకుండా ఉంటుందా? నేను అమ్మవారికి 365 రోజులు సేవ చేసుకుంటా, 2 నెలలు పొతరాయిషం వేస్తా, జోగినీలు బోనాలు ఎత్తుతారు, వాళ్ళు బియ్యాలు పోస్తారు, శివసత్తులు ఊగుతారు, చేస్తారు. వాళ్ళు కూడా బాధపడి నేను బాధపడి నువ్వు ఏం బాగుపడతావు అన్న? బాగుపడతావా? పడలేవు కదా. ఆ దేవుని పైన ఇడిచిపెట్టినాం. ఏదైతే అదైతే. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇట్లా చేయలేదు. తలసన్న గిట పోతరాలని బోనాలని గుర్తించి ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి, వాళ్ళు లేకపోతే మనం లేమని చెప్పి లాస్ట్ ఇయర్ చెప్పిండు. వాళ్ళు చేయడం వల్ల లేనందుకే ఇంది కానీ బాధలు, మాకు లేనందుకే ఇంది కానీ బాధలు. గోల్కొండలు కానీ ఈడ కానీ లేనందుకే బాధలు. ఉన్నదన్న, అన్న చనిపోయి లేకుండా ఉన్నాడేమో, కానీ
ఒకవేళ ఆయన రాలే ఉండింటే- కదా ఈసారైనా రాలేదు. ఒకవేళ ఆయన ఉండింటే మాకు ఈ బాధలు ఉంటుండేనా? మేము ఆ తల్లికి ఎంత నవ్వుకుంటా ముడుచుకుంటా ఆడి పాడి ఆమె మెప్పించి మేము ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుండే. ఎంత బాధపడుతురు అన్న, ఎంత బాధపడుతురు, చాలా గోసపడుతురు. నువ్వు ఆకతాయిలం పట్టుకో, చిల్లర పని చేస్తాను, కొట్టు, సంపు, ఏమైనా చేసుకో, దొరుకుతారు కదా నీకు అంతమంది. కేసులే దొరుకుతాయి కదా. మమ్మల్ని పట్టుకుంటే నీ కేసులు దొరుకుతాయా? మమ్మల్ని బాధ పెడితే నీ కేసులు దొరుకుతాయా? ఎంత హరాస్మెంట్ చేస్తుండే ఒక ఎస్ఐసార్ అయితే. తక్కువలో అందరూ ఊకో ఊకో అన్న కానీ ఆయన కోపంని, ఆయన ఉన్న డ్యూటీలో ఉన్న సిన్సియారిటీని మా మీద చూపిస్తే ఏం కాదు. నువ్వు అదే దొంగల మీద, పెద్ద పెద్ద రౌడీ షీటర్ల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద చూపెట్టు. మేము చేసుకొని బతికేట పొట్ట తిప్పలకు బతికేటోళ్ళ మీద నువ్వు అట్టిచూడడం చేస్తే నీకేం వస్తుందని, ఏం నిండుతుందని చెప్పి గుడ్లిప్పి మాట్లాడి నువ్వుకేస్తే నీకేం వస్తుంది? నేను అదే గుడ్లిప్పి నేను స్టార్ట్ అయినాను అనుకో, 1 వారం అయిపోతుంది. నువ్వు నన్ను కొట్టి లోపడేసుకుంటావచ్చు. తెల్లారి ఏమవుతుంది? ప్రజల ముంగట వచ్చి నువ్వు తప్పైందని కాలుమొక్కి క్షమాపణ చెప్పేదాకా ఊకోరు. పబ్లిక్ గేమ్ పిచ్చోళ్ళు కాదన్నా, పబ్లిక్ గేమ్ పచ్చోళ్ళు కాదు. తొందరగా అయిపోయినట్టుంది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇక అయిపోయిందన్న, వాళ్ళ జులుంలో ఖతం చేసిరు. వాళ్ళకి చేసుకునే శక్తి లేదు, నిలవాడే అంత గట్టిగా లేదు. తొందరగా తీసుకొచ్చి ఇడిస పెట్టేసి. ఎవరు లేరా అక్కడ లోకల్ లీడర్లు కానీ ఎవరు లేరు? వాళ్ళ మాట గిట్ట వింటలేరన్న. వాళ్ళు గిట్ట పాపం చాలా రిక్వెస్ట్ చేసారు. వాళ్ళ మాట మిట్ట వినట్లేదు. ఒక్కసారి లైన్లకి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పోయే ఛాన్స్ గిట్ట వాళ్ళకి లేకుండా చేశారు. ఎవరు గుడోలు, ఎవరు పెద్దోళ్ళు, ఎవరు ఏంది కథ? ఇది మత మార్పిడి లేక మతం వేరే మతం వాళ్ళు వచ్చి వీళ్ళు ఇక్కడ చేసుకోవద్దు అన్నట్టు నొక్కపోయినట్టు ఉంటుంది. అట్లానే ఉందా? అంతే. అదే నువ్వు దేవుని నమ్మేటోని అయితే పోనీ మనోలేగా చేసుకుంటారు. జోగిని శ్యామల కూడా ఏడ్చింది కదా బాధపడి. అక్క ఇప్పటి నుంచి కాదు, ఆమె ఎన్నో విషయాలలో ఎంతో మందికి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. జోగిని శ్యామలక్క చాలా విషయాలలో చాలా మందిని ఎంకరేజ్ చేసింది. ఇదే శివసత్తులకి రానియకపోతే ఆమె అక్కడనే ఆగిపోయి గవర్నమెంట్తో కొట్లాడింది, పోతరాల గురించి కొట్లాడింది, ఎన్నో మంచి విషయాల కోసం ఆమె గుళ్ళకాడ ఎన్నో సేవలు చేసింది. ఆమెను గుర్తించకుండా ఆమెను గిట్ట ఆపడం, గుడి చుట్టూ దింపడం, ఇక్కడ ఇక్కడ చిన్న పిల్లనా ఏమన్నా? చిన్న మనిషి ఏమన్నా? ఇక్కడ నుంచి అక్కడ దింపు, అక్కడి నుంచి ఇక్కడ దింపు, నెత్తి మీద అమ్మవారు బియ్యం పెట్టుకొని ఆమె చేయాల్సిన కార్యక్రమం లేకుండా మీరు ఆమెను బాధ పెట్టి ఏం ఫాయిదా మీకు? ఏం కడుపు నిండుతుందా మీకు? ఏమి కాదు. ఆమె కలకల అయినట్టే మీరు నాశనమే పోతారు. అంతే కదా. ఇప్పుడు నా కలకల తీసుకుంటున్నావు, నేనైతే బాధపడుతున్నాను నన్ను కొట్టినందుకు. నా తమ్ముడిని రక్షించుకోవడానికి నా తమ్ముడిని జరిపితే నాకు పడ్డాయి 2 దెబ్బలు. కానీ నేను ఎవరికి చెప్పుకుంటలే నా బాధ. అయ్యేది అవుతుంది, ఏమయ్యేది ఉంటే అది అవుతుంది. కానీ గట్ల చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదన్న. నా మనస్ఫూర్తిగా బాధపడుతున్నా అంతే. రేపు పొద్దున ఈ వీడియో చూసి నన్ను అరెస్ట్ చేసి లోపడేసి కొట్టి చంపినా తల్లి కోసం చచ్చిపోతా అంతే. మళ్ళీ ఇంకోసారి ఇటువంటి చేతలైతే చేయడు కదా. ఇప్పుడు నా వల్ల ఇప్పుడు నేను బాధపడుతున్నా, వాడు రియాక్షన్ తీసుకుని నన్ను ఏమైనా చేసినా కానీ రేపు పొద్దున నాకు గుర్తింపు అయితే ఉంటుంది కదా. వీని కొట్టిరు, వీని చంపేసి ఇట్లా అయితే మళ్ళీ చేయొద్దు అని చెప్పి ఏదైనా దానికి సిద్ధం.